బయలుదేరిన పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళబోతున్నాం కూడా దేవుడు ముందే ఎటు చెప్పండి, చెప్పడా లేదండి? చెప్పాడు. అంటే కార్యమును ఆరంభించిన దేవుడు కార్యాన్ని ఏం చేస్తాడు? ముగిస్తాడు కూడా. అందుకని బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఇప్పుడు ఇది సత్యమైతే వారు ఏ భ్రమలో ఉన్నారు, ఏ అపోహలో ఉన్నారంటే ఆరంభింపజేసింది దేవుడు అనే సత్యాన్ని వారు మర్చిపోయారు. రెండోది, గమ్యస్థానాన్ని ముందే నిర్దేశించాడనే సత్యం కూడా వారు ఏమైపోయారు? మర్చిపోయారు. దే ఆల్సో ఫర్గాట్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్ దేర్ డెస్టినేషన్. ముందే గమ్యస్థానాన్ని దేవుడు నిర్దేశించాడనే సత్యాన్ని కూడా వారు మర్చిపోయారు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని దేవుని బట్టి స్తుతిస్తున్నాం, ఎందుకంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు విమోచన దినం వరకు మిమ్మల్ని ఏం చేస్తాడు? కొనసాగింపజేస్తాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభింపజేసిన దేవుడు విమోచన దినం వరకు ఏం చేస్తాడంటే కొనసాగింపజేస్తాడు. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ బిగన్ ద గుడ్ వర్క్ ఇన్ యూ విల్ కంటిన్యూ ఇట్ టిల్ ద డే ఆఫ్ గాడ్. దేవుని దినం వరకు ఈ మంచి కార్యాన్ని ఏం చేస్తాడంట? కొనసాగింపు చేస్తాడు. కాబట్టి ఆరంభించిన సత్యం వారు మర్చిపోయారు. డెస్టినేషన్ గమ్యస్థానం కూడా దేవుడు ముందే నిర్దేశించాడు అనేది కూడా మర్చిపోయారు. యాత్రను ఆరంభించిన దేవుడే యాత్రను ముగిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు అనే సత్యాన్ని కూడా వారు మర్చిపోయారు.